ఇప్పుడు మనము ఇక్కడ వచ్చామండి గుంటూరు స్కూల్ దగ్గరికి, కృష్ణనగర్. ఇక్కడ యోగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నారు, చూడండి ఒక్కసారి. నమస్కారం. 7 భుజంగాసనం, 8 పర్వతాసనం, 9 అశ్వసంచలాసనం. చెయ్యాలి మీరు వాళ్ళతో పాటు అది పక్క. 11 అష్టవత్సలాసనం. ఇంకో 3 చెప్పు. చెప్పండి సార్, ఇంకో 3 అంటే చెప్పండి. నమస్కారం ముద్ర, అష్టవత్సలాసనం, 3 పాదాసనం, 4 పర్వతాసనం, 6 సాష్టాంగ నమస్కారం, 7 భుజంగాసనం, 8 9 అశ్వసంచలాసనం, 10 పదాసనం, 11 అశ్వసంచలాసనం, 12 మీలో గురువు ఎవరు ఉన్నారా సార్? దీనికి ఎవరు పెద్ద వాళ్ళు మాట్లాడతారని? ఓకే, ఏదైనా చెప్పండి. యోగా చేస్తే లాభాలు ఏంటని నేను అడుగుతాను, మీరు చెప్పండి. దాన్ని మీరు చెప్పండి సార్. వీళ్ళకి మొహమాటం ఎక్కువ, కొంచెం చెప్పండి సార్. యోగా చేస్తున్నారు, దీనివల్ల లాభాలు ఏంటో ప్రజలకు ఒకసారి మీరు డిపార్ట్మెంట్ అంటున్నారు, చెప్పగలుగుతారా? అందులో మహిళలు, గ్రామీణ మహిళలు ఉంటారు, వాళ్ళకి చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. యోగా చేస్తున్నాగా దీనివల్ల ఏంటి యూజ్ ఏంటి చెప్పండి. యోగా చేయడం వల్ల మనకు ఆరోగ్యపరంగా కొన్ని రుగ్మతలకు మనం బయటికి వెళ్ళి చేసుకోలేని వాళ్ళు కూడా ఇంట్లోనే మనం యోగా కొంత టైం తీసుకొని చేయడం వల్ల ఆరోగ్యంగా మంచిగా ఉండొచ్చు. కొన్ని రుగ్మతలకు అన్ని యోగాసనాలు అన్నిటి వల్ల మంచి కలుగుతుందని డిపార్ట్మెంటల్గా మాకు ఒక 20 days నుంచి చేస్తున్నాం మేడం. రేపు లాస్ట్ డే. ఇలానే అందరూ ప్రజలు కూడా చేసుకోవాలని చేస్తే మంచిదని మనకు. మీ పేరు సార్? రామాంజనేయులు. మీరు ఏం చేస్తారు సార్? హెడ్ కానిస్టేబుల్. ఎక్కడ, ఏ స్టేషను? మాది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఓకే సార్, మీరు కానిస్టేబుల్ అయ్యింది కూడా ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చారు. మీరేం చేస్తారు సార్? కానిస్టేబుల్. ఓకే, యోగా వల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి జెంట్స్కి, గ్రామీణ ఉన్న రైతాంగానికి చెప్పగలుగుతారు ఒకసారి? యోగా చేయడం వల్ల బాడీ తేలిగ్గా ఉంటుంది, మనం ఏదైనా చేయడానికి కూడా బాడీ సహకరిస్తుంది మేడం. ఆరోగ్యంగా కాపాడుకోవడానికి యోగా చేసుకోవాలి. ఆసనాలు కూడా చేయడం వల్ల ఏంటంటే మనం ఈ రోజు అంతా ఏ రోజైతే ఆ యోగా చేస్తామో ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఆ రోజంతా బాడీ ఫ్రీగా ఉంటుంది, మైండ్ కూడా ఫ్రీనెస్గా ఉంటుంది. మీ పేరు సార్? శ్రీనివాసరావు. మీరేం చేస్తారు సార్? నేను ఎస్పీఎఫ్ కానిస్టేబుల్. ఓకే, ఏ స్టేషన్ సార్? ఇక్కడ మన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు సార్ మీరు ఏం మాట్లాడలేరా? మాటలు రావా? యోగా చేస్తారా, దేనికి చేస్తున్నారు? నేను అడిగిన దానికి చెప్పండి. బాడీ ఎక్సర్సైజ్ పరంగా ఫ్రీగా బాగుంటుంది మేడం. మైండ్ రిలాక్సేషన్ కానీ బాడీ అన్ని విధాలుగా యోగా వల్ల బాడీకి అంతా బాగుంటుంది. మీ పేరు సార్? నా పేరు ఏడుకొండరావు అండి, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్. ఓకే, మొహమాటం ఎందుకు సార్, చక్కగా మాట్లాడాలి కానీ. సార్ నమస్తే సార్, మీరు ఏం చేస్తారు? యోగా చేయటం వల్ల ఉపయోగాలు ఏంటో భావితరాలకి, యువతరానికి, నవతరానికి మీ సందేశం చెప్పండి. నమస్తే మేడం, నా పేరు దుర్గా ప్రసాద్. నేను ఎస్పీఎఫ్ కొంచెం పెద్దగా మాట్లాడండి. నేను ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ని. యోగా అన్నది భారతీయ ప్రాచీనంలో ఉన్నది. ఇది కాలానుగుణంగా మరుగున పడిపోయి మళ్ళా ఇప్పుడు ఆరోగ్యపరంగా యోగా అన్నది చాలా ఉత్తమమైన మార్గంగా దేశ ప్రధానమంత్రి నుంచి మాకు మా గౌరవనీయ డీజీ గారు కానీ, గౌరవనీయ కమాండెంట్ గారు, గౌరవనీయ అసిస్టెంట్ కమాండెంట్ గారి ఉత్తర్వుల మేరకు, ప్రధానమంత్రి పిలుపు మేరకు మాకు ఉత్తర్వులు జారీ చేయడమైంది. అందులో ఆ కార్యక్రమంలో భాగంగా మేము గత 4 రోజుల నుంచి యోగా డైలీ ప్రాక్టీస్ చేస్తాం. వీళ్ళందరితో డిపార్ట్మెంట్తో యోగా చేసేవాగమ్మా, నీ అనుభవం ఏంటో చెప్తావా? ఈ పోలీస్ పిల్లలందరికీ నేను కాపలా ఉండి రోజు చేయిస్తున్నావా? చేయటం వల్ల నువ్వు ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా ఉన్నావు ఒకసారి చెప్పు ప్రజలకి. రోజు యోగా క్లాసు చెయ్యాలి, ఆరోగ్యం కూడాను. ఓపిక లేకపోయినా సరే మనిషిలో కదిలిక అనేది ఉండాలి. కదిలికుంటే మాత్రం ఏ జబ్బు ఉండదు.
అది తినటం కూడా గొంతు దాకా తినకుండా కొంచెం హెల్త్గా దీన్ని తినేసేస్తే ఆరోగ్యంగా ఉంటుంది. తిండి సంగతి అడగలా, యోగా ఆసనాల గురించి అడిగా, దాని గురించి చెప్పండి సబ్జెక్ట్. ఆసన ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి. ఆసనాలు కాకపోయినా కానీ ఎక్సర్సైజ్లు ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేస్తే మనిషికి ఆరోగ్యంగా ఉంటుంది. అది ఎప్పుడు పడితే అప్పుడు మీ చేయకుండా. పేరేంటమ్మా? నా పేరు చందు హనుమాయమ్మ. ఎంత వయసు ఎంత? ఇది ఒక్కటి చెప్పండి, ఎప్పుడు పడితే అప్పుడు చేయకుండా 5:30 నుండి 6:30 దాకా ఆ టైంలో చేస్తేనే ఆ గాలి కానీ ఆ వాతావరణం చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే వచ్చినప్పుడు చేయకూడదు. ఓకే, పేరమ్మా? నా పేరు చందు హనుమాయమ్మ. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడా మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరందరూ కూడా ఇట్లానే చేస్తూ ఆహ్లాదంగా ఆనందంగా యోగా చేసి యోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్న మీ కవయిత్రి మాధవి, గుంటూరు.